హాయ్ ఆల్, జై శ్రీరామ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎండు మెత్తల్లో ఎల్లుల్లిపాయ వేసి కూర వండానండి. ఎండు మెత్తలు శుభ్రంగా ఉప్పేసి క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఉప్పు జీలకర్ర వేసి ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు ఎన్ని ఒలిసి వేసుకుంటే అంత బాగుంటుంది కర్రీ. ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ముందు ఉప్పు జీలకర్ర పసుపు వేసిన మెత్తలు వేసి వేపుకోవాలి. వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది కర్రీకి టేస్ట్. చాలా బాగుంటుంది. ఉట్టి కూర కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒక్కసారి అది పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. కొంతమంది ఎండు రొయ్యలు ఎండు మెత్తలు అంటే స్మెల్ వస్తాయని అంటారు నూనెలో వేయంగానే. కానీ నేను చెప్పినట్టు క్లీన్ చేసుకుంటే అసలు స్మెల్లే రాదు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత రాళ్ళుప్పు బాగా వేసి ఒక 2 to 3 టైమ్స్ బాగా కడగండి. తెల్లగా వస్తాయి. దాంట్లో ఏమైనా ఇసుక గిసుక ఏమన్నా ఉన్నా పోతుంది. తర్వాత బాగా మగ్గిన తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకొని మగ్గనిచ్చుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గిపోతే బాగుంటుంది. ఇంకా ఆల్రెడీ ఎండు రొయ్యల్లో ఎండు మెత్తల్లో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి. దీనికి నేను మసాలా అంటూ ఏవి యాడ్ చేయలేదండి. ఇంట్లో ఉన్న మసాలాస్ తోటే నేను చేశాను. ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, లవంగాల పొడి. ఇది లవంగాల పొడి వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కూర చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గరం మసాలా వేసింది వేరే టేస్ట్ వస్తుంది. ఉట్టి లవంగాల పొడి వేస్తే అదో రకమైన టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఒక్కసారి బాగా వేపుకోవాలి. వేపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత నేనైతే పాలు యాడ్ చేసుకున్నాను. నేను మెత్తల కూరలో ఎల్లుల్లిపాయ వేసి వండిన దాంట్లో కంపల్సరీ పాలు యాడ్ చేస్తానండి. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. కాకపోతే నేనైతే వేస్తాను. దీంట్లో చింతపండు కానీ మామిడికాయ కానీ ఏమీ వేయలేదు నేను. జస్ట్ అలా దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ 2 days అయినా మీకు పాడవదు. ఎందుకంటే బాగా దగ్గరికి వచ్చే వరకు వండుకుంటాం కాబట్టి, కుక్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఇదేమో పెసరగట్టు. మా అమ్మ పంపిన బూడిద గుమ్మడికాయ వడియాలు ఈ సంవత్సరం పట్టినవి. ఇవి చల్లమిరపకాయలు లాస్ట్ టైం నేను పట్టినవి. అప్పడాలు. దగ్గరికి వస్తే ఇలా ఉంటుందండి కూర. ట్రై చేయండి. ఇది నాకొక్కదాని కోసమే. ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను.